చూడండి, ఆహారం ఎవరి ద్వారా పంపించాడో తెలుసా? మనుషుల్ని ప్రేరేపించి పంపించవచ్చు, కానీ ఏ మనుషుడు పోయి రహస్యంగా ఏలియాకి ఆహారం అందించి వచ్చినా కనిపెట్టేస్తారు, అందించినోడిని వేస్తారు, ఏలియాని కూడా వేస్తారు. అందుకని మనుషుల చేత పంపించకుండా కాకుల చేత పంపించాడు. ఇప్పుడు కాకులు ఆహారం తీసుకెళ్తుంటే ఎవడు పట్టించుకుంటాడు? కాకుల్ని ఎటుపక్క నుంచి ఏ కాకి వచ్చిందో ఎవరికి తెలుసు? ఏ కాకి ఎడిపోతుందో ఎవరికి తెలుసు? ఎవరైనా భూతాతం తీసుకొని ఏ కాకి ఎడిపోతుందో చూస్తారైంది. కానీ మనుషుల మీద నిఘా పెట్టగలరు. ఆకాశ పక్షులను, దొంగ కాకులను వాడుకున్నాడు ఆయన. నిజంగా కొన్నిసార్లు మనల్ని ఆదరించడానికి ఆ దొంగ కాకులు లాంటి వ్యక్తుల్ని కూడా మనకి సహాయకులుగా ఏర్పాటు చేస్తాడు దేవుడు. విచిత్రం. అసలు వీడు సాయం చేయడానికి ఛాన్సే లేదు. వీడు ఎట్ట సాయం చేశాడు నాకు అనిపించింది కొన్నిసార్లు, కానీ చేపిస్తాడు. నాకు ఎంత ముచ్చటేసిద్ది అంటే ఏలియా విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉండటం, ఏందయ్యా నీ మనసు అనిపించింది.